హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి. పుస్తకేషు చయా విద్య పరహస్తే చ యద్ధనం సమయేన పరిప్రాప్తే న సా విద్యా న తద్ధనం. పుస్తకేషు చ యా విద్య, ఏదైతే కంఠోపాఠం మస్తకంలో కాక కేవలం పుస్తకంలో మాత్రమే ఉందో, అలాగే మన దగ్గర డబ్బు ఉంది కానీ పక్కవాడికి చేబదులో లేకపోతే అప్పో ఇచ్చాము, అటువంటి పరహస్తేచ యద్ధనం, పరుల హస్తంలో ఉన్నటువంటి డబ్బు సమయేన పరిప్రాప్తే, సమయే నా పరిప్రాప్తే, సమయానికి అక్కరకి రాదు. అదేవిధంగా నసా విద్యాన తద్ధనం, అలాగే విద్య, ధనము, జ్ఞాపకము కూడాను సమయానికి అందుబాటులోకి రావు. మన డబ్బే కానీ మనకు అవసరానికి ఇవ్వమంటే అప్పు తీసుకున్నవాడు ఇవ్వలేదనుకోండి, మనకే అవకాశమో పోతుంది. ఏ డిబేట్లోనో పాల్గొంటున్నాం, అన్నీ పుస్తకంలో నువ్వు పేపర్ మీద రాసుకున్నాము, సమయానికి ఏ శ్లోకం కానీ ఏ కొటేషన్ కానీ గుర్తురాదు. కాబట్టి ఏవైనా పుస్తకంలో గాక మస్తకంలో ఉండాలి. ధనం నీదైతే నీకు సమయానికి అక్కడికి వచ్చేటట్టు, అందుకే ఎక్కువగా బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటాం, లేకపోతే ఫోన్పేలలో పెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ పుస్తకేషు చ యా విద్య, ఏ విద్య అయితే ఉందో అది పుస్తకంలో. ఒకప్పుడు అనుకోండి, ఇప్పుడైతే అన్నింటికీ సెల్ మీద ఆధారపడిపోతున్నాం. ఒకప్పుడు ల్యాండ్లైన్ రోజుల్లో అయితే నాకు స్వయంగా కనీసం 100 మంది నంబర్లు గుర్తుండేవి. అందున 5 డిజిట్స్ నంబర్లు ఉండేవి. మా గుంటూరులో అయితే 22తో మొదలయ్యి జస్ట్ 5 డిజిట్స్ నంబర్, కనీసం 10 ఊళ్ళ ఎస్టీడీ కోడ్ గుర్తుండేది, 100 మంది నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు నా నంబరే నాకు సరిగా గుర్తుండదు, నా ఆధార్ నాకు గుర్తుండదు, మళ్ళీ వెళ్ళి సెల్ మెమరీల్లో చూసుకోవాల్సిందే. అంతగా మన మస్తకం కూడా పుస్తకం మీద లేకపోతే నోట్ ప్యాడ్ల మీద ఆధారపడిపోతుంది. అటువంటిప్పుడు స్వయం స్పృహ ఉండడం కష్టం. అందుకని ఒకప్పుడైతే విద్య, ఇప్పుడు మన సర్టిఫికేట్లో ఉన్నది విద్య, ఒకప్పుడైతే అలా కాదు. ఎన్ని శ్లోకాలు కంఠోపాఠంగా ఉంటాయి, ఎన్ని విషయాలు ఇతడి మెమరీలో ఉన్నాయి, దాన్ని బట్టే అదే మనకి మౌఖిక ఇది వ్రాత పరీక్ష, రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ